తెలంగాణలోని ఎస్సీలను 3 గ్రూపులుగా వర్గీకరించిన తెలంగాణ ప్రభుత్వం తన నిర్ణయానికి చట్టబద్ధత కల్పించనుంది. మార్చిలో నిర్వహించే శాసనసభ సమావేశాల్లోనే బిల్లును ప్రవేశపెట్టి సభలో చర్చించి ఆమోదించి చట్టరూపం కల్పిస్తారు. ప్రత్యేక ఉత్తర్వుల ద్వారా అమలు చేస్తే సమస్యలు ఏర్పడే అవకాశం ఉందని, చట్టం చేయడమే మేలనే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఇదే అంశంపై సీఎం, డిప్యూటీ సీఎం వర్గీకరణ కోసం ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం సమావేశమే చర్చించింది. సమావేశంలో అందరూ ఒకే నిర్ణయానికి రావడంతో వర్గీకరణకు చట్టబద్ధత కల్పించనున్నట్టు తెలిసింది. చట్టబద్ధత కల్పించినప్పుడే ఆయా కులాలకు కేటాయించిన రిజర్వేషన్ల అమల్లో ఎలాంటి ఇబ్బందులు ఉండవని ప్రభుత్వం భావిస్తోంది. ఇలా అయితేనే విద్య, ఉద్యోగ అవకాశాల కోసం కేటాయించిన రోస్టర్ పాయింట్ల వారీగా అమలుకు సమస్య ఉండదని అంచనా వేస్తోంది. వర్గీకరణ చట్టంలో ఏవైనా లోపాలున్నాయని, మార్పులు అవసరమని ఎవరైనా కోర్టులను ఆశ్రయిస్తే వాటిపైన శాసనసభ, మండలిలో చర్చించి చట్టంలో సవరణలు చేసేందుకు వీలుంటుందనే అభిప్రాయం వ్యక్తమైంది. శాసనసభలో తీర్మానం మాత్రమే చేసి జీవో ఇస్తే ఆశించిన స్థాయిలో ప్రభావం ఉండకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తం కావడంతో చట్టబద్ధతకు మొగ్గు చూపారు. ఉభయ సభల్లో బిల్లును ప్రవేశపెట్టి చర్చించి ఆమోదించి చట్టరూపం కల్పించిన తర్వాత దాని అమలుకు ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేస్తుంది. భవిష్యత్తులో ఎలాంటి మార్పులు చేయాలన్నా మళ్లీ ఉభయ సభల్లో బిల్లు ప్రవేశపెట్టి చర్చించి సవరించాల్సి ఉంటుంది. ఎస్సీ వర్గీకరణ విషయంలో రాష్ట్రాలే నిర్ణయాలు తీసుకోవచ్చంటూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ప్రాథమికంగా వర్గీకరణకు అడ్డంకులు తొలగిపోయాయి.